ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటే 'అంబాజీపేటలో' చూసిన తర్వాత హ్మ్. హ్మ్. అట్లాంటి క్యారెక్టర్ అంటే చే హీరోయిన్‌గా చేయడానికైనా స్టోరీ డిపెండ్స్ డిపెండ్స్ స్టోరీ. స్టోరీ. ఓకే. హ్మ్. ఓకే. అది హీరోయిన్ క్యారెక్టర్ అయినా స్టోరీ నచ్చితేనే ఆహా! మనం ఫార్వర్డ్ ఎళ్ళేది. అందులో డీగ్లామర్ రోల్ గదా! 'అంబాజీపేటలో' అవును. గూడా కొంచెం మేకప్ గూడా ఏం లేదు. ఉంది. ఉంది. కానీ అది డీ కొంచెం గ్లామర్ చేయడానికే చేశారు. మేకప్. కొంచెం బ్లాక్ జేశారు గదా! బ్లాక్. కానీ మళ్ళా తర్వాత స్వాగ్‌లోకొచ్చేసరికి స్వాగ్‌లో మహారాణి. అసలు అందులో ఎంత బాగా సెట్ అయ్యావంటే కదా! అవును. అదెట్లా అనిపించింది? ఆ అటైర్ అదంతా అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ అది. అంత బరువు. అమ్మో! చాలా బరువు. నేను జనరల్‌గానే అసలు జ్యువెల్లరీ ఎయ్యను. ఆ! అది యేసుకున్న దగ్గర నుంచి తీసే వరకి అమ్మో! ఏందిది ఎట్లేసుకుంటున్నారు ఇవన్నీ అనిపిచ్చేది నాకు. ఆ! చాలా బరువుంటాయి అవి. ఆ! నేను శ్రీ లంచ్ బ్రేక్ అంటే ఇట్లా తీసి కింద పెట్టేస్తుండే నా వల్ల గాదు నేను మొయ్యలేనవి. తీసి కింద పెట్టేసి ఓకే. మళ్ళీ రెడీ అవ్వాలా? షార్ట్ రెడీయా? అప్పుడేసుకుంటా. అట్లా ఉంటుండే. 'శ్రీ విష్ణుతో' కాంబినేషన్ ఎట్లా అనిపించింది? ఆయన కొంచెం డిఫరెంట్ మోడ్యులేషన్ ఉంటది. ఆ! ఆ! లాంగ్వేజ్ గాని అదంతా. ఆయన చాలా సైలెంట్ మ్యామ్. అవునా? పరిచయస్తులతోనే ఎక్కువ మాట్లాడతారు. అంత తొందరగా మింగిల్ అవ్వడం ఆహాహా! అట్లా ఉండడు. ఇప్పుడు నేనైనా మీరు నాకు పరిచయం కాబట్టి నేను ఇంత ఓపెన్ మాట్లాడుతున్నా. అవును. అంటే అవును. ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్. అవును. మీ ప్లేస్‌లో వేరే కొత్త యాంకర్ ఉన్నా గూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం మాట్లాడుతా అవును. ఉంటాం. కానీ నేను ఎక్కువ గలగల మాట్లాడేది నా క్లోజ్డ్ క్లోజ్ సర్కిల్ అవును. దగ్గరనే. అవును. కొత్తగా ఎవరైనా మీట్ అయ్యారంటే నేను గూడా అవునండి. ఆ! ఓకే. తర్వాత నాకు కన్వర్జేషన్ ఎట్లా కంటిన్యూ చేయాలో గూడా తెలవదు. తెలవదు. అది చాలా ఎంబారసింగ్ మూమెంట్ అది.